సరి 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 గమ పద ని స సాని 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 దప సాని దప మగరి స సరి గ సరి గ సరి సరి గమ పద ని స సాని ద సాని సాని దప మగరి స. నేను పవన్ సార్ దగ్గర నేర్చుకోవడం ఒక 5-6 ఇయర్స్ నుంచి నేర్చుకుంటున్నాను. ఇప్పుడు శాస్త్రీయ సంగీతం ఇంకా ఎన్నో భజన్స్ పాటలు సార్ దగ్గర నేర్చుకుంటున్నాను. చాలా సంతోషంగా ఉంది. నేను ఫస్ట్ సమ్మర్ క్యాంప్లో నుంచి స్టార్ట్ అయ్యాను. ఇప్పటివరకు కంటిన్యూ చేస్తున్నాను. దీంట్లో సార్ ప్రోత్సాహం చాలా ఉంటుంది అండ్ మా అమ్మగారి ప్రోత్సాహం కూడా చాలా ఉంటుంది. ఇప్పటికీ ఏ ఈవెంట్స్కైనా ఏ భజన్స్కైనా ఏ గుళ్ళో అయినా సార్ ప్రతిసారి ఇన్ఫార్మ్ చేస్తూ ఉంటారు అందరికీ. చాలా మంచి మిస్టేక్స్ పోతుంటే గైడ్ చేస్తూ ఉంటారు. సిద్దిపేటలో ఇలాంటి సార్ దొరకడం మాకు చాలా అదృష్టంగా భావిస్తున్నాము. సరి గమ పదని స సాని దప మగరి సాని దప మగరి స. చాలా ఆనందంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా చాలా ఆనందంగా ఉంది. ఆ కీర్తనలు పాడుతున్న కొద్ది ఆనందంగా అనిపిస్తుంది. మమ్మల్ని ఎన్నో ప్రోగ్రామ్స్కి సారు తిరుపతిలో జరిగిన ఎక్కడికైనా తీసుకెళ్తారు. నిజంగా ఇట్లాంటి వాళ్ళు దొరకడం మా సిద్దిపేట అదృష్టము. మాకు మా ఇంటి మనిషిలాగా ఎంతగా అంటే మా కోసం ఆరాటపడి మాకు రావాలనే తపన ఎంత ఉంటుందంటే సార్, మేమందరం కూడా అట్లే చాలా మంది సిద్దిపేటలో గృహిణులము పిల్లలము చాలా కొద్ది సంవత్సరాలుగా మా ఇంట్లో నేర్పిస్తున్నారు, అన్ని అక్కలుగా నేర్పిస్తున్నారు. సరి గమ ప గమ పద ని దప గమ ప గమ గరి స. ఉచితంగా క్యాంప్ నిర్వహించి మాకు అన్నమాచార్య కీర్తనలతో పాటు భజనలు నేర్పిస్తున్నారు. చిన్న పెద్ద అందరికీ కూడా సమానంగా మంచి శిక్షణతో నేర్పిస్తున్నారు. ఇలాంటి అవకాశాన్ని సిద్దిపేటలో చాలా తక్కువ మంది ఉపయోగించుకుంటున్నారు. ఎందుకంటే ఈ కాలంలో సంగీతం అనేది ఉచితంగా నేర్పించడం అనేది అది అరుదు. మరి సంగీత సాధన వల్ల పిల్లలకి ఏకాగ్రతతో పాటు జ్ఞాపక శక్తి కూడా పెరుగుతుంది. మరి ఇంకా ఆధ్యాత్మికత కూడా కలుగుతుంది. మరి ఇలాంటి అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని నేను ఈ విధంగా ఈ సందర్భంగా నేను అందరికి కోరుకుంటున్నాను. సాని ద ని ద పద పమ ప గమ పద ని ద పమ గమ ప గమ గరి స. సని ద ని ద పద ద పమ ప గమ పద ని ద పమ గమ ప గమ గరి స. సని ద ని ద పద ద పమ ప గమ పద ని ద పమ గమ ప గమ గరి స. సరి గరి గ గమ పమ ప ధ పద మ పద పద ని ద పమ పద పమ గరి స. సరి గరి గ గమ పమ ప ధ పద మ పద పద ని ద పమ పద పమ గరి స. సరి గమ ప ధ ద ప మ ప ద ని స సాని ద ప సాని ద ప మగరి స. సరి గమ ప ద ద ప మ ప ద ని స సాని ద ప సాని ద ప మగరి స. నా పేరు నిత్య. నేను 6th క్లాస్ చదువుతున్నాను. నాకు మా అమ్మ డ్రీమ్ నేను పాటలు పాడాలని.
నేను పవన్ సార్ దగ్గరికి వచ్చినప్పటి నుంచి సార్ నాకు శాస్త్రీయ పాటలు పాడిపించాడు. అప్పటి నుంచి నాకు సంగీతం అంటే చాలా నచ్చింది. మా అమ్మ డ్రీమ్ కూడా సక్సెస్ అయింది. నన్ను చాలా దగ్గర పాడిపించారు. పవన్ సార్ నన్ను ఇలా పాడిపించినందుకు ధన్యవాదములు సార్. నా పేరు కార్తికేయ. నేను ఫస్ట్ క్లాస్ చదువుకుంటున్నా. అయితే నేను ఈ సంగీతం క్లాస్కి వచ్చినప్పటి నుంచి నా బ్రెయిన్ రిలాక్స్గా కరెక్ట్గా మన ఇయర్స్కి నీట్గా, అలాగే మన మౌత్ నుంచి వాయిస్ కరెక్ట్గా వస్తుంది. ఈ సంగీతం నేర్చుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. అందరికీ నమస్కారం. నా పేరు వైశ్విక్. నేను 6వ తరగతి చదువుతున్నాను. నేను ఈ సమ్మర్ క్యాంపులో ఈ మ్యూజిక్ క్లాస్ నేర్చుకోవడం స్టార్ట్ చేశాను. 14 పాటలు నేర్చుకుంటున్నాను. అన్నీ నేర్చుకోవడం వల్ల నా మాట మంచిగా పెరిగింది. నేను చాలా బాగా పాడగలుగుతున్నాను. ధన్యవాదాలు. నా పేరు సంయుత. నేను 6వ తరగతి చదువుతున్నాను. నేను ఇక్కడ వికాస తరంగిణిలో సంగీతం క్లాసెస్కి వచ్చాను. నాకు సంగీతం అంటే చాలా ఇంట్రెస్ట్ ఉంది ముందరి నుంచే. నేను సంగీతం క్లాసెస్కి రాగానే నాకు సంగీతం అంటే చాలా ఇష్టం. నాకు పవన్ సార్ సంగీతం నేర్పించారు, అందుకు ధన్యవాదాలు. నా పేరు స్నేహిత. నేను 7వ తరగతి చదువుతున్నాను. నేను పవన్ సార్ దగ్గర నేర్చుకున్నాను. నాకు సమ్మర్ క్యాంప్లో జాయిన్ అయ్యాను. ఇక్కడ పవన్ సార్ చాలా బాగా నేర్పించారు. ఈ క్లాస్లో 14 స్వరాలు 10 పాటలు నేర్చుకున్నాము. చాలా బాగా అనిపించింది. ధన్యవాదాలు. నా పేరు శ్రీధ. నేను సమ్మర్ క్యాంప్కి హాలిడేస్కి మా తాతయ్య వాళ్ళ ఇంటికి వచ్చాను. నేను సంగీతం క్లాస్కి వచ్చాను. నాకు సంగీతం అంటే చాలా ఇష్టం. నాకు రావు, అయినా పాటలు మంచిగానే పాడతా. ధన్యవాదాలు.